Good afternoon, sir. Good afternoon. బాగున్నాం సార్. మీరు సార్? తిన్నాం సార్. సార్ మీరు తిన్నారా? వెహికల్స్ సార్, బస్లలో, ట్రైన్స్లలో, ఏరోప్లేన్స్, ఇంకా ఎట్లా బండి సార్? బస్, టూ వీలర్. ఆర్డినరీ. అవును అవును సార్. అవును సార్. అవును సార్. లేదు, పేరు చూసి ఎక్కుతాం. ఒక అక్షరం కూడా చిన్నగా ఉండదు, ఒక అక్షరం కూడా పెద్దగా ఉండదు, అన్ని సమానంగా ఉంటాయి సార్. అదే ఇలా మీరు అలా గీస్తారు మీరు ఎవరైనా అట్లా కరెక్ట్గా? లేదు సార్. లేదు సార్. వస్తాయి అందరు. మీరు ఒక ప్రింటింగ్ ప్రెస్ అయినా లేదా ఇది బేకరీస్ అయినా ఏదైనా బుక్ షాప్ అయినా చూసారా? చూసినాం సార్. అవును. తెలుగు అక్షరాలు ఎంత కరెక్ట్ ఉందో ఎప్పుడైనా గమనించారా? ఒకటి కూడా తక్కువ ఉన్నది, ఎక్కువ ఉన్నది అని సమాధానం అవేలా వేస్తారు మీకు తెలుసా? తెలియదు సార్. సాధారణంగా ఇట్లా తీస్తాం, ఏదో ప్లేన్ రాసుకుంటాం అంతే కదా. కాకపోతే దానికి కూడా ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ప్రకారం మనం కూడా గీస్తే మనం కూడా ఒక ప్రింటింగ్ ప్లేస్ లేదా బుక్ స్టోర్లో మనం కూడా అట్లా గీయచ్చు. ఓకేనా? ఓకే సార్. నేను ఉదాహరణకి ఒకటి ఏదైనా ఒక పేరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నిజామాబాద్ సార్. నిజామాబాద్. అది కాకపోతే అది ఆడున్న పదాలు మనం తీసుకోవాలి. ఇది అంటే ఎవరండి? ఓకే సార్. దానికి దీర్ఘాలు అంతలేవు కదా. సంస్కృతి. నేను డిసైడ్ అయిన గ్రంథాలయం. గ్రంథాలయాన్ని మనము ఒకవేళ మనకు ఎగ్జామ్లో ఇలా 28 సెంటీమీటరు పొడవు, 9 సెంటీమీటర్ వెడల్పు ఇస్తే మనం ఎట్లా చేస్తాం తెలుసా? అన్ని సమానంగా రావాలంటే ఇంత సెంటీమీటర్ ఇస్తే మనం ఎట్లా తీయగలం తెలుసా? నేను సారీ స్కేల్ అంతా పెద్దగా చదువుతాను, అందుకని మళ్ళీ ఎక్స్ప్లెయినింగ్ ఉంటుంది.
ఒకటి గమనించండి, ఇది గ్రంథాలయం. దీన్ని మనము ఈ 28 సెంటీమీటర్ అనుకుందాం. ఇది ఓకే ఓకే సార్. ఇది పొడవు. దీన్ని మనం 9 సెంటీమీటర్ వెడల్పు. దీంట్లో రావాలి మనం. అంటే ఒకసారి మీరు గమనించారా, ఏదో ఒక షాప్లో ఇంత గోడలో పెద్దగా మీరు ఎట్లా తీస్తారు చెప్పండి? ఇదే మెజర్మెంట్లో తీస్తారు. మనమైతే ఏదో సాధారణంగా డ్రాయింగ్ చేసేటప్పుడు మనకు స్టెప్ నేను రాయాలంటే ఏదేదో 28 సెంటీమీటర్లలో మధ్యలో స్టెప్ పెట్టి ఏదేదో తీసుకుంటాం కదా. దీన్ని బట్టి మనం ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏదంటే ముందు 3 కనుక్కోవాలి మనం కేటాయించడానికి. ఒకటి మన ఇది ఉంటుంది కదా 28 సెంటీమీటర్స్ బార్డర్ కనుక్కోవాలి. రెండవదేమో అక్షరాల ఖాళీలు. అక్షరాల మధ్య ఖాళీలు ఉంటాయా, అట్లనే మొత్తం ఖాళీలు ఉంటాయా, తాకుతుంటాయా? ఖాళీలు ఉంటాయి సార్. మళ్ళీ థర్డ్ ఏమో అక్షరాలు. ఓకే కనుక్కుందాం సార్. కొద్దిగా మీరు ఇది మ్యాథ్స్ లాగుంటుంది, కాకపోతే ఏమనకండి ఇది మన డ్రాయింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఒకవేళ మీరు డ్రాయింగ్ టీచర్ అయితే మీరు ఎక్కడైనా పోతే సార్ మీరు డ్రాయింగ్ టీచర్ కదా, మా బుక్ షాప్లో కొద్దిగా పెయింటింగ్ చేసి వారు మేమంటే ఎట్లా ఇస్తారా, అదే కొద్దిగా నేర్చుకుంటే మనం కూడా తీయచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ మనం ముందు ఇది గ్రంథాలయం ఖాళీలు కనుక్కోవాలి కదా. ఇదొకటి, ఇంకొక ఖాళీ ఉన్నది కదా, ఇదొకటి. ఎన్ని ఉన్నాయి మనకు? 7 సార్. 7. ఓకేనా? 7 ఖాళీలు ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. ఓకే. కాదు 7. స్పేస్ గ్యాప్ 7 ఉన్నాయి. గ్యాప్ రావాలి, మధ్యలో ఒక్కొక్క అక్షరం నుంచి మధ్యలో గ్యాప్ రావాలి. 7 కరెక్టే కదా. ఇప్పుడు మనం అక్షరాలు కనుక్కోవాలి. ఇవి 7 అయినాయి కదా అక్షరాలు. ఇది 1, 2, ఇది 3. దీనికి దీర్ఘం ఉన్నది కదా, మనం దీని కొత్తని బట్టి దీన్ని కూడా తీస్తే ఇది చిన్నగా అవుతుంది. అయితే దీన్ని మనము 1/2 హాఫ్ తీసుకుందాం. ఓకే, దీన్ని ఒకటి తీసుకుందాం. తీసుకున్నారా? దీన్ని ఒక నర తీసుకుందాం. ఓకే, దీన్ని ఒక నర. ఇక్కడ ఎన్ని వచ్చినాయి మనకి? 8. 8 అక్షరాలు. అవును. 8 ఉన్నాయా మనకు? లేవు. మరి ఇక్కడ ఎందుకు వచ్చినాయి? హాఫ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఓకే, వెరీ గుడ్. 8 నర ఉన్నది మీరు గమనించండి. అవును సార్. 1, 2, 3, 4, 5, 6. ఈ 2 కలిపితే 8. కరెక్ట్. నర లేదు. మనకి లెక్క ప్రకారం చేస్తే ముందుగా మనము ఈ ఖాళీలు ఉన్నాయి కదా, ఖాళీల కనుక్కుందాం. ఓకేనా? ఒకటి నేను మీకు చెప్పలేదు, 28 ఇస్తారు కదా మనకు. 28 ఇస్తే మనం ఇటు హాఫ్ తీసేయాలి ఎప్పుడైనా. ఇది మాత్రం సంపా ఉండాలి, లేకపోతే డైరెక్ట్ ఇక్కడ నుంచి వేసినాం అనుకో ఇటు హాఫ్ తీసుకుంటే 28 సెంటీమీటర్ నుంచి మనకు 27 అవుతుంది. అవుతుందా కాదు? అవుతుంది సార్. 27 అవుతుంది. అయితే మనం ఇప్పుడు 27 ఉన్నది కదా, 27 ఇక్కడ మనం ఖాళీ లేడు. 7 ఉన్నాయి. 7 ఖాళీలు ఉన్నాయి. 7 ఖాళీలు అంటే వీటిని మనము వీటిని కలిపినాం కదా, 8. 1 ఈ 2 కలిపి 1. ఈ మొత్తం ఎన్ని అయినాయి? 3.5 అయినాయి కదా, 3.5. దీనికి 27 మనం తీసేయాలి. ఎప్పుడు ఎంత వస్తుంది?
23.5 23.5 23.5 23.5 ఆయన చేసుకుంటాడు. నమ్మకండి నా పూర్వపదిగా ఎక్స్ప్రెస్ అది 24 సార్. హాఫ్ని అట్లనే ఉంచాలా సార్? కాదు అది ఆపు మనకు దీన్ని వదిలేసినాం. దాంట్లో ఉపయోగపడుతుంది అది ప్రశ్న. ఓకే సార్. ఖచ్చితంగా దానికి ఓకేనా ఓకే సార్. అయితే 24 వచ్చింది మనకు అక్షరాలు 8 ఉన్నాయి కదా. అవును. 8 అక్షరాలు మనము ఎన్ని గుణిస్తే మనకు 24 8 4 24 4 8 3 24 కదా. అయితే మనకి ఇప్పుడు అక్షరాల సంఖ్యను 3 వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా పరసెంటేజ్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇది నర ఉన్నది కదా, అది ఏమో మనం మధ్యలో తీసిపోతే వేరు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే నేను నిజామాబాద్ అని తీసిన దీని కొత్తలు బట్టి ఇక్కడ కొద్దిగా రాసింది. డౌట్ ఉంటే స్కేల్ పెట్టి చెక్ చేయండి. ఓకేనా? గ్రంథాలయం. ఇక్కడ రాయరా? ఓకే ట్వంటీ 5 సెంటీమీటర్ కదా, అయితే 21 చేసినాం. ఇప్పుడు ఆ పాట తీసినాం కదా. ఇప్పుడు మనకు స్కేల్ ఉంటుంది, ప్రతి స్కేల్ ఉంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి కదా 3 కట్ చేయాలి. అంటే 3 కట్ ఇప్పుడు మాకు 3 కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. ఇంట్లో కూడా ఎక్కువ కాదు, ఇంట్లో కూడా తక్కువ వస్తుంది. ఈ లెక్క ప్రకారం మీరు లెక్కలేదు. ఓకేనా? ఓకే సార్. ఈ 3 తీసుకున్నాం అనుకో, ఇప్పుడు మా హాఫ్ ఉన్నది కదా, ఇది హాఫ్ని ఇక్కడ మధ్యలో పెట్టాలి. ఓకే, హాఫ్ని మధ్యలో పెట్టాలి. ఇంకా ఇంకొక అక్షరం కదా గ్రాంత. ఓకే, తీసుకున్న తర్వాత దీనికి ఒత్తు ఉన్నది తెలుసా? అది దానికి మనం ఎంత తీసుకోవాలి తెలుసా? 3కి సగం. 3 ఓకే హాఫ్. 3కి సగం. ఇంకొక అక్షరం ఉన్నది, దీనికి ఇంకా గ్యాప్ వస్తుంది తెలుసా? మళ్ళీ తర్వాత ఇంకా గ్యాప్, మళ్ళీ గ్యాప్, దీనికి గ్యాప్ వస్తుందా? కాదు. దీనికి ఇంకా గ్యాప్ వస్తుంది 2 కదా, దీనికి ఇంకా ఒకటి గ్యాప్ వస్తుంది. ఇప్పుడు కంప్లీట్ అవుతుంది, కరెక్ట్ వస్తుంది. మీరు చదువుకుంటే చెక్ చేసి మీరు కూడా తీయండి. ఒకటి హోంవర్క్ చేసి ఇస్తుంది ఖచ్చితంగా. రేపు అయితే నాకు చూపెట్టాలి. నిజం అంటుండే, చూపెట్టకపోతే రేపు చెప్పే టీచర్లకు నేను ఒకటి గమనించండి. ఇక్కడ మనము 3 4 గీతలు తీస్తాం కదా, మనం కరెక్ట్గా 6 గీతలు తీస్తే పేరు ఖచ్చితంగా వస్తుంది. దీనికి పట్టి తీస్తాం కదా, ఇగో ఇది 9 సెంటీమీటర్లు వెడల్పు ఇచ్చిండు కదా. ఇది మనకు అవసరం లేదు. నిజం చెప్పాలంటే మనం ఎంతైనా పేరు తీసుకోవాలి, ఎంతైనా పేరు తీసుకోవాలి. ఓకే, మన తెలుగు అక్షరాలలో వాటి కాలం అంటే
మంచి కనిపిస్తుంది. ఓకే నెక్స్ట్ టైం వేయాలంటే బాగా టైం మీకు కావాలంటే ప్లాస్టిక్ బాగా టైం కావాలండి చెప్పండి. ఇగో ఏమన్నా కానీ పూర్తి కాకపోతే ఓకేనా సార్ ఒకసారి చూడండి నేను థ్యాంక్ యూ సార్ హోంవర్క్ చేస్తాను కానీ తగ్గిస్తాను. ఈ రోజు నేర్చుకున్నాం మనం డ్రాయింగ్ కదా, డ్రాయింగ్ క్లాస్ కనిపిస్తలేదు కదా కానీ ఇది చాలా ఇంపార్టెంట్ మనకు ఎక్కువ ఉపయోగపడేది ఇదే డ్రాయింగ్. నాకు రాదు నేర్చుకుందామని వెయిట్ చేస్తున్నాను. హోంవర్క్ కొత్త భాషలో రాయాలి, తెలుగే కానీ కొత్త భాషలో రాయాలి. రాయండి సార్ ఓకే థ్యాంక్ యూ. అర్థం కాలేదు సార్ తెలుగే కానీ కొత్త భాష అంటారు. అర్థం కాకపోతే సెల్ఫీ తీసుకోండి. ఓకే సార్ ఓకే సార్ రాయండి సార్. ఉర్దూ భాష నేర్చుకుంటే 28 నేను ఒక తీసుకుంటాను. ఆమె చుట్టూ దేవుడు రాస్తున్నాను. అక్కడికి ఏమైంది అని సరే అది డి రాశారు. డి ఓకే ఓకే సార్ ఇది అర్థం కాకపోతే సెల్ఫీ తీసుకోండి. కరెక్ట్ ఒక సెల్ఫీ తీసుకుంటే సార్ దూరం జరగండి అది నెక్స్ట్ కనిపించదు. బాలు ఆశ బాలు సార్ బాలు